హాయ్. ఉపాధ్యాయుల కోసం ఒక చిన్న వీడియో. ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. ఒకప్పుడు విద్యార్థులకు హాలిడేస్ వస్తున్నాయంటే ఉపాధ్యాయుడికి కూడా హాలిడేస్ వచ్చినట్టే. అంటే విద్యార్థి ఎంత ఆనందంతో గెంతులేస్తాడో ఉపాధ్యాయుడు కూడా అదే విధంగా గెంతులేసేవాడు. అంటే మనసులో. ఎందుకంటే హాలిడేస్ వచ్చాయంటే మంచిగా పిల్లలతో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు ప్లాన్ చేసుకోవడం, అదేవిధంగా బంధువుల ఇంట్లోకి వెళ్ళడం, బంధువులు వారింట్లోకి రావడం, ఇట్లా ఇవన్నీ కూడా. అయితే ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనంత ఫెసిలిటీ ఉపాధ్యాయులకి ఉండేది. ఎందుకంటే ఈ హాలిడేస్ అంటే చాలా మంది అంటారు ఉపాధ్యాయులకి హాలిడేస్ ఎక్కువ అని. కాకపోతే ఒక చిన్న విషయం అండి, ఉపాధ్యాయులకి హాలిడేస్ కూడా రాకపోతే ఉపాధ్యాయుడు పిచ్చెక్కి చచ్చిపోతాడు. అలా ఉంటది ఆ స్ట్రెస్ కూడా. సో అది పక్కన పెడితే ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి చాలా జాయ్ఫుల్ గా ఉండేవి. కానీ రాను రాను ఈ కంప్యూటర్ యుగం, ఏఐ యుగం అని అనొచ్చు. ఈ టైంలో ఉపాధ్యాయుడికి కూడా, అంటే విద్యార్థులకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చినప్పుడు గాను ఉపాధ్యాయుడికి ఎటువంటి హాలిడేస్ లేవు. అంటే ఏదో ఒక డ్యూటీ పడుతుంది. ప్రస్తుతానికి 2026, 27 సంవత్సరానికైతే సెన్సస్ డ్యూటీలో భాగమయ్యారు. అదేవిధంగా సమ్మర్లో విద్యా వారోత్సవాలని గవర్నమెంట్ పెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగస్వాములు కావడం, అదేవిధంగా ఎన్రోల్మెంట్ అనేది చేయడం. అంటే ముందుగానే, అంటే అంతకుముందు ఎప్పుడు కూడా మన జయశంకర్ బడిబాట కార్యక్రమం జరిగినప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 20th వరకు అట్లా డేట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సమ్మర్లోనే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నది. సో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సెలవులు లేవనే చెప్పాలి. సో దాంట్లో భాగంగా ఇక ప్రైమరీ స్కూల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. అది మీ అందరికి తెలిసిన విషయమే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో 15 మంది పిల్లలు ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. సో గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటారంటే 15 మంది పిల్లలకి 2 టీచర్లు. అంటే ఇక్కడ 15 మంది పిల్లలకి 2 టీచర్లు అనే విషయం చూస్తున్నారు. కానీ ఒక్కొక్క క్లాసులో 2 ఉంటారు, ఒక క్లాసులో 3 ఉంటారు, ఒక క్లాసులో 4 ఉంటారు. సో సపోజ్ గా అన్ని క్లాసులు కలిపి 15 అంటే 5 క్లాసులకి ఒక్కొక్క టీచర్, అంటే 5 క్లాసులకి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 18 సబ్జెక్టులో ఒక టీచర్ వచ్చేసి 9 సబ్జెక్టులు, ఒక టీచర్ వచ్చేసి 9 సబ్జెక్టులు చెప్పాలి. అంటే ఒక ఉపాధ్యాయుడు 9 సబ్జెక్టులు చెప్పడం సాధ్యమేనండి? పిల్లలు 18 ఉండొచ్చు, పిల్లలు 5గురే ఉండొచ్చు. కొన్ని స్కూళ్ళల్లో 5గురు పిల్లలు ఉంటారు, ఒక్కడే ఉపాధ్యాయుడు ఉంటాడు. 5గురు పిల్లలకి ఒక ఉపాధ్యాయుడు కంపల్సరీ 18 సబ్జెక్టులు చెప్పాల్సిందే కదా. అది ఎవరు గమనించట్లే. 5గురు పిల్లలకు ఒక టీచరా? సో అదంతా పక్కన పెడితే ఇక ఆన్లైన్ యాక్టివిటీ అంటే, ఇక్కడ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడి పరిస్థితి ఏంటంటే, అతనే ఇంజనీరు, అతనే కాంట్రాక్టర్, అతనే పెద్ద మేస్త్రి, అతనే చిన్న మేస్త్రి, అతనే తాపీ మేస్త్రి, అతనే హెల్పరు, అతనే. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆన్లైన్లో ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది చేయమని చెప్పారు. ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీ అని అంటే ఏం లేదు, గత సంవత్సరం ఒక విద్యార్థి ఏ క్లాస్ అయితే చదువుతున్నాడో ఆ క్లాస్ నుంచి తర్వాత తరగతికి ప్రమోట్ కావడం అన్నమాట. అంటే ఆ ప్రమోట్ కావడం అంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టాము, వాళ్ళని ప్రమోట్ చేసాము. సో దాన్ని ఆన్లైన్లో కూడా మనం ప్రమోట్ చేయడం ద్వారా, అంటే ఆన్లైన్లో ప్రోగ్రెస్ యాక్టివిటీ ద్వారా అప్డేట్ చేయడం ద్వారా వారు నెక్స్ట్ తరగతికి ఆన్లైన్లో మళ్ళీ అక్కడ వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో తన పై క్లాసులో వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ వాళ్ళ పేరు అనేది ఆన్లైన్లో వస్తుంది. సో ఆ ప్రోగ్రెస్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసుకుందాం. ఎందుకనంటే చాలా మందికి కంప్యూటర్ మీద అవగాహన లేకపోవడం వల్ల, లేదంటే మొబైల్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల కూడా యూడేస్ ప్లస్ లో ప్రోగ్రెస్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలో తెలియట్లేదు. సో మనం ఈ ఆన్లైన్ సంబంధించిన అన్ని విషయాలు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్క వీడియో ద్వారా నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది ఏ విధంగా చేయాలో మొబైల్ ద్వారా కానీ లేకపోతే కంప్యూటర్ ద్వారా కానీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనం కంప్యూటర్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ గూగుల్ క్రోమ్లో యూడైస్ ప్లస్ ఓపెన్ చేయడంలోనే మన గూగుల్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో యూడైస్ ప్లస్ మీద క్లిక్ చేసి అప్పుడు ఇంటర్ఫేస్ యూడైస్ ప్లస్ ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు
ఇక్కడ చూడండి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఉంది కదా, ఈ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా సెలెక్ట్ స్టేట్ అని వస్తుంది. సెలెక్ట్ స్టేట్లో ఎవరి స్టేట్ ఉంటుంది కాబట్టి మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ని తెలంగాణ స్టేట్లో క్లిక్ చేసి గో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ, యూజర్ మేనేజ్మెంట్, టీచర్ మాడ్యూల్, యూడేస్ ప్లస్ కామన్ లాగిన్, అట్లనే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, స్టూడెంట్స్ మాడ్యూల్. మనకి ఇప్పుడు ప్రోగ్రెస్ యాక్టివిటీ చేయాలి అని అంటే స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అవుతుంది. లాగిన్ అంటే ఈ విధంగా పాస్వర్డ్ అవుతుంది. సో మనం పాస్వర్డ్ని ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ అంటే ఏం లేదండి, మన యూడేస్ స్కూల్ కోడ్ ఏదైతే ఉందో అదే మన యూజర్ ఐడి. అదేవిధంగా పాస్వర్డ్ ఎవరైతే మన మండల్ లాగిన్లో ఎప్పుడైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్, దాన్ని మన పాస్వర్డ్ కూడా మనం మార్చుకొని పెట్టుకోవచ్చు. సో ఎవరు పాస్వర్డ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ పాస్వర్డ్తో లాగిన్ అవుదాం. అదేవిధంగా అక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాలో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, K2O3D ఇట్లా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్లోకి వెళ్ళినట్టయితే యూడేస్ ప్లస్ ఇక్కడ చూడండి 2026, 2027, 2025, 26 మనకు కావాల్సింది. మనం వెళ్ళాల్సింది 2026, 27లో కాబట్టి దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో మెనీ ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఓన్లీ మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ప్రోగ్రెస్ యాక్టివిటీ చేయమన్నారు కాబట్టి ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీ ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే స్కూల్ డాష్ బోర్డు ఇట్లా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ చూడండి స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఆప్షన్ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్లోనే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో అని ఉంటుంది. ఆ గో మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ క్లాస్ అని ఉంటుంది. ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఓకే. కామన్గా తక్కువ మంది స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళకి అయితే ఓన్లీ 1 సెక్షన్ ఉంటుంది కాబట్టి కామన్గా ఏ సెక్షన్. సో ఏ సెక్షన్ మీద ఏ సెక్షన్ ఎంట్రీ చేసి గో పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అమ్మాయి పేరు జబ్బా నిహారిక. సో ప్రోగ్రెస్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. చూసారా ఇక రెడ్ కలర్లో పెండింగ్ అని చూపిస్తుంది. సో పెండింగ్ ఎందుకు చూపిస్తుంది అని అంటే మనం ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ చూడండి సెలెక్ట్ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, నాట్ ప్రమోటెడ్ ఆర్ రిపీటర్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రమోట్ అయినట్టయితే ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ అనేది. ఒకవేళ ఎగ్జామ్ రాయకుండా కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉంటాము. సో దానికి ప్రమోట్ వితౌట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనం ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ తీసుకుందాం. సో మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి పాపకి 30 వచ్చేసినాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ అటెండెన్స్ అంటే ఇక్కడ మనం అటెండెన్స్ రిజిస్టర్స్ని దగ్గర పెట్టుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనం అటెండెన్స్ రిజిస్టర్స్ని దగ్గర పెట్టుకున్నట్టయితే మనకి వాళ్ళ పాప ఎన్ని రోజులు అటెండ్ అయిందని తెలుస్తుంది. సో 126 అయిపోయింది. సో ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలా, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయిందా వెళ్ళలేదా అనేది ఇక్కడ మన సేమ్ స్కూల్ కాబట్టి సేమ్ స్కూల్ నుంచే ప్రమోట్ అయింది కాబట్టి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ పై క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ అంటే ప్రమోషన్ సెకండ్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ సెలెక్ట్ ఏ సెక్షన్ ఏ క్లాస్ 2 ఇక్కడ అప్డేట్ చేస్తాం. చూడండి స్టూడెంట్స్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ ఓకే అంటే అయిపోయింది. అంటే అక్కడ నుంచి ఆమె పేరు ఇది అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. సో ఆమె సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ డన్ అని కూడా పడుతుంది, డన్ అని చూపిస్తుంది. మిగతా వాటికి పెండింగ్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు ఒక అమ్మాయి చేశాను, ఆ పాప చేసినప్పుడు అక్కడ కూడా డన్ అని పడ్డది.
ఇక్కడ డన్ అని పడ్డది, మిగతాది పెండింగ్ అని పడ్డది. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతిదీ కూడా తొందరగా అంటే మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయినట్టుగా నెక్స్ట్ ఇయర్లో ఆన్లైన్లో చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. సో మొబైల్లో అయితే ఈ విధంగా మన స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్లో మనకి ఎక్కడైతే గూగుల్ ఉందో ఆర్ గూగుల్ క్రోమ్ ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి యూ డైస్ ప్లస్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఇంటర్ఫేస్లో ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దానిపై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు మొబైల్లో వర్క్ ఆ సైట్ వర్క్ చేయాలి అంటే ఇక్కడ టాప్ ఆఫ్ ద మొబైల్ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది ఉంది కదా, ఈ డెస్క్ టాప్ సైట్కి డబ్బా ఉంది. ఆ డబ్బాలో టిక్ చేయాలి. ఇప్పుడు నాది ఆల్రెడీ టిక్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇక్కడ రైట్ సైడ్ యూడైస్ ప్లస్ అనే ఎక్కడైతే ఉందో పైన టాప్ ఆఫ్ ద మొబైల్ పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ డెస్క్టాప్ సైట్ అనేది ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ డబ్బా కనపడుతుంది. ఒకవేళ కనపడినట్లయితే దాన్ని కిందకి పైకి స్క్రోల్ చేయడం ద్వారా కూడా మనకు ఆ స్క్రీన్ కనపడుతుంది. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఇక్కడ టిక్ లేదు. సో ఇక్కడ మనం ఫింగర్తో ఇక్కడ టచ్ చేసినట్టయితే అట్లా టిక్ వస్తుంది. చూడండి ఇప్పుడు టిక్ వచ్చిందా లేదా అంటే ఇగో డెస్క్టాప్ సైట్ ఇగో టిక్ వచ్చింది. సో ఇక్కడ సో ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది మనం ఆల్రెడీ సిస్టంలో తీసినప్పుడు అయితే ఏవే ఆప్షన్స్ వచ్చాయో మొబైల్లో కూడా సేమ్ అవే ఆప్షన్స్ వస్తాయి. సో ఇక లాగిన్ ఇక్కడ చూడండి జూమ్లో చూపిస్తున్నా. ఇక లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ క్లిక్ చేసాము. చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ స్టేట్. సో యాజువల్గా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆల్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ స్టేట్ కావాలనుకుంటే ఆ స్టేట్. సో మనది వచ్చి తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ స్టేట్ మీద క్లిక్ చేసి గోపై క్లిక్ చేస్తే సేమ్ నేను ఏదైతే కంప్యూటర్లో చూపించానో అవే ఆప్షన్స్ రిపీట్ అవుతాయండి. అది ఎందుకు అని అంటే ఇక్కడ మన డెస్క్టాప్ సైట్లో ఎదురుగున్న డబ్బా మీద టిక్ చేయడం ద్వారా నేను ఏవైతే ఆప్షన్ చూపించానో అదే మన మొబైల్లో కూడా చూపిస్తుంది. ఇది గూగుల్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ సేమ్ ప్రొసీజరు. ఓకేనండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఉపాధ్యాయులు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఉపాధ్యాయులు ఉండొచ్చు. ఇది ఉపాధ్యాయుల కొరకు కాబట్టి ఈ వీడియో ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళు నెక్స్ట్ రాబోయే ఆన్లైన్ సిస్టంలో ఏ విధంగా ఉండాలి ఏంటనేది కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా మరి ఇంటికాడ ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ లేనప్పుడు ట్యాబ్ కానీ మొబైల్ కానీ ఉపయోగించేటప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.